నమస్కారం మీ అందరికి. ఈ వీడియోలో అయితే బూతులు ఉంటాయి, రోస్టింగ్ ఉంటది అండ్ నిజం ఉంటది. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, జాగ్రత్త, ఒక కొనాలో కూర్చోండి. మీరు కానీ హెడ్ ఫోన్స్ తీసేస్తే మీ అయ్యా మీ గుద్ద వాళ్ళు దెంగుతాడు, లేకపోతే మీ మమ్మీ చీపురు కట్టతో కొట్టి మీ గుద్దంతా వాళ్ళు దెంగి ఇంటి బయట నెట్టేస్తారు. దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే హెడ్ ఫోన్స్ పక్కా వేసుకోండి. గైస్, మనం అందరం ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి స్కామ్ అయితే అర్థమవుతుంది, ఎందుకంటే మనం ఎవ్రీ డే అవుతాం కాబట్టి. వాళ్ళు మన ట్యాక్స్ పైసలు దెంగిపోయి ఎగిరించుకొని మంచి పార్టీలు చేసుకుంటారు, మనకు ఫేక్ ప్రామిసెస్ చేస్తారు. వాళ్ళ అలవాట్, వాళ్ళ రథంలోనే అది ఉంది పాలిటిక్స్ లా. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనతో స్కామ్ చేస్తుర్రు. ఈ రోజు 9.5 నుంచి 11.5కి ఎందుకు మార్చాము? మన కృష్ణ అనే బాబుతో పాటు విజయవాడలో రిషి కుమార్ మీకు తెలుసు కదా, మన రిషి కుమార్ని కూడా కాపాడదామని. ఎస్, ఎందుకంటే ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చిన్న పిల్లని పెట్టి పైసలు దెంగిపోయే అలవాట మనోళ్ళకి చాలా మంచిగా అయిపోయింది. ఇంకా మనకి ఇచ్చే అలవాట ఇంకా మంచిగా అయిపోయింది. సో ఈ రోజు నేను మాట్లాడేపోయింది 2026 స్కామ్ బై నవీన్ రామ్ సింగ్. సో మనకి 9.5 CR నుండి 11.5 CRకి అయితే మనం ఇంపాక్ట్ గ్రూప్లో మార్చాం కదండి. సో ఎవరు భయపడకండి, అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ మామ, మీరు విన్నది స్కామే. ఇది 1 crore 2 crore 3 crore స్కామ్ కాదు, ఇది మోర్ దెన్ 10 crores స్కామ్. నాట్ విత్ 1 people 2 people 3 people, మోర్ దెన్ crores ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ పైసల్లో డొనేట్ చేసిరో, వీళ్ళు నడిపించిన వీడియోస్ కోసం హెల్ప్ చేసి ఒక మంచి మనసుతో డొనేట్ చేసిన వాళ్ళ కోసం వాళ్ళ పైసల్ని దెంగిపోయి ఇప్పుడు వాడిని పోయి మీరు అడిగిర్రు అనుకో ఏడా చేసిన అంటే ఎట్లా చెప్తాడు, బాయ్ కొత్త కార్ వచ్చేసింది, కొత్త ల్యాండ్ వచ్చేసింది, కొత్త ఇల్లు వచ్చేసింది. సో దాని ట్రాన్సాక్షన్ అయితే చూపెట్టలేం కదా, లేకపోతే దొరికిపోతాం కదా. దేవుడు మీదకెళ్ళి చూస్తుండు, ఎప్పుడెప్పుడైతే పాపం జరుగుతుందో అప్పుడప్పుడే దేవుడు వస్తాడు. ఈసారి కూడా అట్లనే అయింది. నవీన్ రామ్ సింగ్ లైఫ్ లో అయితే లిటిల్ కృష్ణ వచ్చిండు. సో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి. ఏమైంది, హాస్పిటల్ తీసుకెళ్లారా? వ్యాక్సిన్ ఏమైంది అక్క? ఏంటి ఎస్ఎంఏ అయిపోయింది. వీడికి అయితే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎంత బాగుంది. ఒక నిమిషం బాగుంది, పట్టుకో ఒకసారి. నిజంగా ఎస్ఎంఏ ఉందా బాబుకి? ఒకసారి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయి అక్క, చూపిస్తారు. బాయ్కి రిపోర్ట్ చూపెట్టగానే బాయ్కి అయితే తెలిసిపోతుంది, ఎందుకంటే బాయ్ అయితే ఒక సర్టిఫైడ్ MBBS డాక్టర్ అనమాట. బాయ్ ఇప్పుడు రిపోర్ట్ చూపెట్టగానే ఏం ఇంజెక్షన్ కావాలో, ఎంత పైసలు అవుతుందా అంతా చెప్పేస్తాడు. సో మామ, మీరైతే ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో స్క్రిప్టెడ్ అని మన అందరికి అర్థమవుతుంది. ఈ స్క్రిప్టెడ్ ఎట్లా వచ్చింది, ఈడైతే ఇన్వాల్వ్ అయిపోయిండు నవీన్ రామ్ సింగ్. ఈ వీడియో వైరల్ అయినాక చూసి వీళ్ళకి కాల్ చేసి, క్రేజీ మనీకి వీళ్ళందరికీ కాల్ చేసి, వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ గ్యాంగ్ ఓవర్ అయితే ఊబర్ రైడ్ చేస్తుందో ఆ కంటెంట్ అయితే తీస్తారో, సో వీళ్ళకైతే మేము ఇంత పైసలు ఇస్తాం అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నడిపించి సరే మీరు డొనేషన్స్ కలెక్ట్ చేయండి, మీరు ఇవ్వండి అని చెప్పేసి, దాని తర్వాత ఆ బండిల్ అమ్మేసి కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, మేము మంచిగానే మేము ఒక మనసుతో హెల్ప్ చేసినాం, ఒక మంచి హార్ట్ తో వాళ్ళకి హెల్ప్ చేసినాం, మా బైక్ అమ్మేసింది మేము రియల్ గా అమ్మేసినాం. కానీ ట్విస్ట్ ఏడ్ వచ్చిందంటే, నవీన్ రామ్ సింగ్ లిటిల్ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చెప్పి మేమైతే ఈ ఒక పెయిడ్ క్యాంపెయిన్ అయితే నడిపించినాం, దాంట్లో అయితే మీకు ఒక ఛార్జ్ అనేది 50 lakhs అవుతుంది. వీళ్ళందరూ ఏమంటారు, మెక్ రమణ ఉండని, క్రేజీ మనీ ఉండని, వీళ్ళందరూ వచ్చి ఏమంటారు అంటే, మేమిచ్చిన పైసలు మా మనసుతో, మా యాక్చువల్ కష్టపడ్డ పైసలు మేమైతే ఇచ్చినాం. నవీన్ రామ్ సింగ్ వచ్చి ఎవరు క్లెయిమ్ చేయడానికి మేము ఇది మా పెయిడ్ క్యాంపెయిన్, నా పైసలే నేనే వాళ్ళకి ఇచ్చి మీకు ఇమ్మన్నా అని చెప్పేసి అంటుండు. దట్ ఈస్, ఒకవేళ నిజంగానే మెక్ రమణ, క్రేజీ మనీ వీళ్ళందరూ నిజం అంటే అది నిజం బయట పడుతుంది. ఇఫ్ దే ఆర్ నాట్ రాంగ్ 100% అది మనకు తెలిసిపోతుంది. ధ్యానం పెట్టిరండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ధ్యానం పెట్టి. క్యాష్ వాళ్ళ దగ్గరే ఉంది. ఇంపాక్ట్ గ్రూప్ లో కూడా ఎంత వచ్చిందో కూడా వాళ్ళు మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి చూడొచ్చు. సో ఎటువంటి ఫ్రాడ్ ఎక్కడ జరగలేదు, మొత్తం అంతా క్లియర్ గా. ఫ్రాడ్ జరగలేదని చెప్తుండు బాయ్, గుర్తుపెట్టుకోండి, ఫ్రాడ్ జరగలేదని చెప్తుండు. దీని తర్వాత ఇంకొక క్లిప్ చూపండి. పేరెంట్ కూడా క్లియర్ గా లెక్క చెప్పారు, మీరు చూసారు కదా. సో ఏదైతే ఇంపాక్ట్ గురువులో వేరే పేషెంట్కి ఇవ్వచ్చా లేదా అనేది కూడా పేరెంట్ క్లారిటీగా చెప్పారు, ఇవ్వచ్చు. సో ప్రతిదీ క్లారిటీ కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. అసలు ఈ గొడవ అంతా ఎక్కడ వచ్చింది? రిషి కుమార్ని కూడా కాపాడేద్దాం అని అన్నంతగా అందులో ఏం తప్పు ఉందండి? నేను తీసుకున్న డిసిషన్ తప్ప? అయిపోయింది. ఇట్లా యాక్టర్, చాలా మంది పెద్ద యాక్టర్ని చూసినామమ్మ నేను. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి గారు, నాగార్జున గారు, అందరు యాక్టర్ని చూసినా కానీ ఈయనకంటే పెద్ద యాక్టర్ని అయితే నా జీవితంలోనే ఇప్పుడు చూడలే. 2 ప్రాణాలు కాపాడడం కోసమే కదా, అది నా ఓన్ డిసిషన్ అని. 2 ప్రాణం కాదు, ఇప్పుడు నీ ప్రాణం నువ్వు ఎట్లా కాపాడుతావు? ఈ రోజే నేను డిసిషన్ తీసుకున్నానని మీరు అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియోలో ఒక కమెంట్ ఏం పెట్టండి, బ్రో నీ స్కామ్స్ అన్ని చెప్పు, ఒక మూవీ తీస్తాను నేను అని చెప్పేసి. సో ఇంకొకటి దాని కింద ఏం కమెంట్ చేస్తుండు, బ్రో మళ్ళా సినిమా హిట్ అయితే కూడా దాని పైసలు కూడా వీడే స్కామ్ చేసేస్తాడంట. ఆ డిసిషన్ ఇప్పుడు తీసుకున్నది కాదు, కృష్ణ కోసం నేను ఏ రోజైతే Day 1 ఇన్వాల్వ్ అయ్యానో దానికన్నా నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడే బ్రో ముడ్డ ఓడిపోయిందాడా, దేవుడు అప్పుడే నీకోసం రెడీ చేసేసిండు ట్రాప్. 2 రోజులు అందుకే ఇంత జరుగుతుంది ఇప్పుడు.
నేను ముందుగానే మీకు ఇంజెక్షన్ అయిపోతే మిగిలిన డబ్బులు రిషి కుమార్కి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ, ముందే అంటే బాయ్ ముందే ఒక ప్లాన్ చేసి పెట్టేసుకుంటాడు సెట్. ఈ బాబుకి కాగానే నీ దాంట్లోనే మేము పైసలు కొట్టిపిచ్చేస్తాం, మొత్తం అమౌంట్ మీ దగ్గరనే వచ్చేస్తుంది. దాని తర్వాత దాంట్లోకి వెళ్ళి మిగిలిపోయిన పైసలంతా మనం వేరే బాబుకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం అని చెప్పేసి. వేరే బాబుకి కాదు, నవీన్, ఆ బాబు పేరు నవీన్ రామ్ సింగ్ బాబు. బాబు ఏమనుకుండు, ఎన్ని స్కామ్స్కి వెళ్ళి తప్పించుకున్నా కదా, ఈ స్కామ్ కూడా అట్లనే ఉంటుంది, తప్పిపోతాం అని చెప్పేసి. లేదు బ్రో, ఈసారి నీ ఫీల్డింగ్ సెట్ చేసిండు కృష్ణుడు. అదే కాకుండా మీరు ఇల్లు ల్యాండ్ అమ్మేస్తానన్నారు, అవి కూడా అమ్మకుండానే ఇంజెక్షన్ మీకు అయితే ఒక ల్యాండో లేదా ఇంకేదో అమ్మి ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీరు చెయ్యాలని నేను చెప్పాను. ల్యాండ్ పాపం వాళ్ళ దగ్గర అంతా ల్యాండ్ ఉంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ల్యాండ్ ఉంటే వీళ్ళు ఇంపాక్ట్ గురు కోసం వెయిట్ చేస్తారా? ఏం మాట్లాడుతుండ్రా వీనికి ఒక స్క్రిప్ట్ అయినా చక్కగా ఇవ్వండి. అవన్నిటికీ మీరు ఒప్పుకొని ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. అచ్చా 50 లక్షల రూపాయలు పెయిడ్ ప్రమోషన్కి ఇచ్చామని చెప్పి ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నారు. ఈజీగా అంటే పేరెంట్ తప్పు చేశాడని నేను చెప్పట్లేదు. ఎంత మ్యానిపులేటివ్ చూసిర్రా, ఫస్ట్ చెప్పేసిండు మీరు చెప్తున్నారని చెప్పేసి అంతా. దాని తర్వాత ఇంకా ఈడేమన్నాడు, నేనేం ఫ్రాడ్ చేయలే, స్కామ్ చేయలే, 53 lakh రూపీస్ నాకు బ్రో. 53 lakh కాదు, నీకు 53 lakh కంటే ఎక్కువ ఇచ్చిర్రు. పక్కన ఎవరో ఉండి పేరెంట్తోని నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. మీరు ఎన్ని చేసినా, పేరెంట్తో ఎన్ని మాట్లాడించినా మీరు మాటలు మార్చగలరు, లేదంటే మనుషులు మార్చగలరు, అచ్చా కానీ పేపర్ మార్చలేరు కదా. సో నా దగ్గర ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ ఉంది. అది ఎప్పుడుది, నేను ఇన్వాల్వ్ అవ్వక ముందు పేరెంట్ నాకు ఇచ్చింది. మన నవీన్ బాయ్ అయితే భయపడొద్దు కదా, అంటే వానికి అస్సలు డర్ ఉండదు కదా, వాడు ఎట్లా వచ్చో పోసుకుంటుండో. ఇప్పుడు నేను మీకు ఇంకో వీడియోలో చూపెడతా. ఈ ఆడియో రికార్డింగ్ అయితే మీరు వినండి. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు. చెప్పేసిండు బాయ్ ఆల్రెడీ. అన్న అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే జీవితం క్లోజ్ అయిపోయినట్ట అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను, అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఆ వాళ్ళ బావతో ఏం మాట్లాడిండో మనకేం తెలియదు ఇప్పటిదాకా. సెకండరీ వచ్చేసి, నువ్వు చెప్పకు పెయిడ్ క్యాంపెయిన్ అని చెప్పకు, నా జీవితం ఖరాబ్ అయిపోతుంది. నీ దగ్గర బాండ్ పేపర్ ఉంది, నువ్వు కేసులకి భయపడవు, నువ్వు పోలీస్కి భయపడవు, నువ్వు దేనికి భయపడవు. దీంట్లో స్కామ్లో నువ్వు ఒక్కనివే ఇన్వాల్వ్ కాలే అని మా అందరికీ తెలుసు. దీంతో పాటు నాకు చెప్పాలని లేదు అని పేరెంట్స్ కూడా ఎన్నో కాడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. పైసలు వచ్చినప్పుడు అందరి కళ్ళు దిమాక్లోకి వెళ్ళి దెంగేసి ఎన్నో దెంగేస్తాయి. ఎందుకంటే అప్పుడు దిమాగ్ పని చేయదు, ఓన్లీ పైసా అనేది కనిపిస్తుంది. ఆ పైసా అనుకుంటా నవీన్, నువ్వు చేసిన స్కామ్లకి హద్దే లేదు. ఇంకొక స్కామ్ వీడియో కూడా చూపెడతా, మీరే వినండి. మీ క్రేజీ మనీయే కదా మామ సపోర్ట్ చేస్తుండే అది ఇది అని చెప్పేసి. బాయ్ ఎక్స్పోజ్ చేస్తుండే ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా, లేదంటే ఎవరు ఎక్స్పోజ్ చేయరు కదా ఉట్టిగానే. ఇప్పుడు వినండి, ఇది కూడా నవీన్ రామ్ సింగ్ బీచ్ లో వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని గాంధీ గెటప్. ఫస్ట్ అయితే ఈ వెనకాల ఒక సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి అందరినీ గుద్ద తెంగడం ఆపేసండి. నా స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరికీ, ఎవరైతే ఇట్లాంటి వీడియోస్ చేస్తుర్రో చేస్తే నిజంగా చేయండి, మీ మనసుతో చేయండి, హార్ట్ఫుల్గా చేయండి, ఒకరికి హెల్ప్ చేస్తే. లేకపోతే అస్సలు చేయడం ఆపేసేయండి. ఎమోషనల్గా చేసి యాక్టింగ్ దెంగ అయితే నేను అందరికి చెప్తున్నా, ఎమోషనల్గా పెట్టి యాక్టింగ్ దెంగ కూడా అయితే అస్సలు ఫస్ట్ ఆపండి. రూపాయి అడుక్కుంటాడు. సాయం చేసేది ఉంటే సాయం చేస్తాం మేము, ఫోన్ చేసి. నువ్వేదో ఈ బాబుకి హెల్ప్ చేసినట్టు వీడియోలు చేసి ఫండింగ్ కలెక్ట్ చేసి అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మామ, వాడు చెప్పేది ఏంది, ఆ బాబుకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి వీడు వీడియోలు తీసిండు, ఫండింగ్ కూడా కలెక్ట్ చేసిండు. సరే, సుమారు ఒక 7 లక్షల వరకు లాస్ట్ కి వీళ్ళ అమ్మగారు ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులతో సహా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏటీఎం కార్డులు అవి తీసుకొని మనీ మొత్తం నీ జలసా ఖర్చులకి అన్నిటికీ బాగానే యూజ్ చేసుకున్నావు. ఏటీఎం తీసుకున్నాక నాకు మెసేజ్ వస్తాయి కదా. వాళ్ళ ఇప్పుడు ఆ బాబు వాళ్ళ ఫాదరే చెప్తుండు, ఏటీఎం కార్డు తీసుకొని ఆ మెసేజ్ వస్తుంటే లేదు నాకాడే ఉన్నాయిలే, నేను హాస్పిటల్ వెళ్ళి ఖర్చు పెడతాను, మీరే ఇబ్బంది పడమాకండి అన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళు తిరుగుబోతుడు అని చెప్పేసి సొసైటీలో వాళ్ళు బ్యాడ్ చేస్తే అది తట్టుకోలేక వాళ్ళ అమ్మ చనిపోయింది. మళ్ళీ అబద్ధాలు ఆడాడు నవీన్ అన్నయ్య. ఇంకా మేము ఆ దువ్వాలో తలెత్తగలేక ఇంకా మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి వచ్చి ఇక్కడ ఉన్నాం. సో మామ గట్టిగా అడుగుతుంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పైసలు ఇచ్చి ఏమో వీడిని
దెంగురా ఈ నవీన్ గాని అనేది అవసరం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ పిచ్చిపుకోడు అంతా నిజం బయట కేసు పడిపోయింది. పెట్టుకోండి అంటున్నావు. ఈ రోజు వాళ్ళ అమ్మని నువ్వు తీసుకురాగలవా? ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి కేసు పెడితే నువ్వు వాళ్ళ అమ్మని తీసుకొని రాగలవా? వాళ్ళ నాన్న వికలాంగుడు, ఆ బాబు అక్కడే వెళ్ళి ఎక్కడ కేసు పెట్టుకోమంటాడు? సో అమ్మ, వీడియో అయితే ఎండ్ దాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తోళ్ళు అంటే, ఎందుకంటే ఈ స్కామ్ గేమ్ వీడియోలో అయితే నేను ఇన్వాల్వ్ కానీ ఇట్లాంటి చిల్లరోడిని, ఇట్లాంటి మన మనుషులు మనవుల పైసలు దెంగేటోడిని అయితే అస్సలకి వదలొద్దు, ఓకేనా? ఒకవేళ నిజంగానే బయట పడ్డాడంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్గెస్ట్ ట్రస్ట్ ఇష్యూ. మనకి ఎవరికైతే నిజంగా హెల్ప్ కావాలో మేము వాళ్ళకి హెల్ప్ చేయలేం. అండ్ ఎవరైతే ఈ వీడియోస్ చేస్తారో మీ గుద్దల ముడ్డ మీరైతే జాగ్రత్త ఉండండి, ఎందుకంటే మీ పూక్ అందరిది వలుగుతుంది. ఎవరైతే స్క్రిప్టెడ్ వీడియోస్ చేసి మనుషుల దగ్గరికి వెళ్ళి పైసలు స్కామ్ చేస్తారు, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేది మీ చిరంజీవి యాక్టింగ్ మొత్తం క్లాసెస్ వచ్చి ఈడనే దెంగుతారు చూడు, దాన్ని ఆపేయండి. జాగ్రత్తగా ఎవరైతే హెల్ప్ కావాలో నిజంగా హెల్ప్ చేయండి. మీ సెల్ఫ్ ఖర్చులకు అయితే మీరు కంటెంట్ క్రియేట్ చేయండి, దాంతో వచ్చే పైసలతో మీరు ఆ పైసల్ని తార్ కొంటారా, జీ వ్యాగన్ కొంటారా, ఏమైనా కొనండి, కానీ మనుషులని స్కామ్ చేసేయడం ఆపేయండి. ఇప్పుడే చెప్తున్నా, ఆ ఎమోషన్ని మీరు చాలా తప్పుగా వాడుతారు. దట్ ఈస్ వెరీ రాంగ్. దేవుడు చూస్తుంటే మళ్ళీ మీ గుద్ద తెంగేటప్పుడు మీరు గవర్నమెంట్ చేపిస్తుంది, మీరు ఇలా యాంటీ అవుతారు, అది అవుతారు అని చెప్పొద్దు. దట్స్ ఇట్ మ్యాన్, దట్స్ ఇట్ మామ. మీ అందరికీ జాగ్రత్త ఉండండి, ఏం చూస్తారో అన్నిటిని నమ్మేకండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి నచ్చితే వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సాయోనారా.